ఈరోజు డిచ్పల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు చక్రతీర్థం నడుస్తూ ఉన్నది. స్వామివారిని ఇక్కడికి వనవిహారానికి తీసుకువచ్చి ఇక్కడ అనేకమైనటువంటి భక్తులు స్వామివారి దర్శనము చేసుకుంటూ ఉన్నారు. నేటికి అంకురార్పణ నుంచి నేటికి 6 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు మా యొక్క గ్రామం నందు దిగ్విజయంగా జరుపుతూ ఉన్నాము. ఈ సేవా కార్యక్రమము ఇక్కడ అందరు భక్తులకు దర్శనం చేసుకొని గజ సేవ పైన స్వామివారిని మళ్ళీ గ్రామానికి ఊరేంపుగా తీసుకువెళ్తాము. ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి రావడం జరిగింది, దర్శించుకుంటున్నారు. మీరు చూస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి భక్తులు ఎక్కడ కూడా ఖాళీ స్థలం లేదు. చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. స్వామివారికి పులిహోర సేవ, పులిహోర ప్రసాదం కూడా మేము గ్రామాభివృద్ధి కమిటీ తరఫున మరియు దేవాలయ కమిటీ తరఫున అందజేస్తూ ఉన్నాము. చుట్టుపక్కల సుమారు ఒక 20-30 గ్రామాల నుంచి అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి వస్తున్నారు. మరియు రేపు ఏకాంత సేవ కార్యక్రమం ఉంటుంది. ఏకాంత సేవ రాత్రి పల్లకి నాగవెల్లి కార్యక్రమం ఉంటుంది. మరియు సాయంత్రం ఏకాంత సేవ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగింపు ఉంటుంది. మేము ప్రతి సంవత్సరము మాఘమాసం నాడు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటాము. కాబట్టి ఆ యొక్క శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ప్రజలకు ఉండి ప్రజలందరూ మన తెలంగాణ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటున్నాము. మరియు భక్తులు చుట్టుపక్కల గ్రామాల భక్తులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవాలని కోరుతూ ఉన్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ కూడా శ్రీరామ రామ రామేతి రమే రామనోరమే సహస్రనామనతుల్యం రామనామవరాన్నే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమ సందర్భంగా ఈరోజు డిచ్పల్లి గ్రామంలో బ్రహ్మోత్సవ కార్యక్రమ సందర్భంగా స్వామివారికి విహారయాత్రను చక్రతీర్థము అలాగే కార్యక్రమాలతో ఇక్కడికి చక్రతీర్థ అభిషేకానికి తీసుకొచ్చినాము. అత్యంత వైభవంగా ఈ యొక్క డిచ్పల్లి కిల్లా రామాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి సీతారామచంద్ర స్వామి వారి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు మీ అందరికీ లభించాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క దీక్షానగర కిల్లా రామాలయం యొక్క సీతారామచంద్ర స్వామివారి అనుగ్రహాలతో మా డిచ్పల్లి గ్రామాల సకల జన అందరికీ కూడా అష్టైశ్వర్యాలతో లభించి అందరూ బాగుండాలి, అందరి యొక్క ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ, మా యొక్క దేవాలయము డిచ్పల్లి కిల్లా రామాలయము దినదిన అభివృద్ధి కావాలని సంకల్పం చేసుకుంటూ ఈ యొక్క స్వామివారి యొక్క సేవలో పాల్గొన్నాము. స్వామివారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.